ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వమైనా ఆశతో వాళ్ళని ఎన్నుకున్నప్పుడు అరే మా బతుకులు మారతాయేమో, మా పేదల జీవితాల్లో కొంచెమైనా వెలుగొస్తుందేమో, గత ప్రభుత్వం కంటే ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా మెరుగైన సౌకర్యాలు కనిపిస్తుందేమో అనేసి చాలా వరకు ఆశతోటి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? గత ప్రభుత్వము బీఆర్ఎస్ పేదలకి పట్టాలిచ్చింది. ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 255/1లో ఉన్న 18 ఎకరాల భూమిని అర్హులైన పేద రైతులకు పట్టాలిచ్చింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకొని దాన్ని అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక మేము పేదల కోసము మాది ప్రజాపాలనని మాట్లాడుతుంటే ఎక్కడ పేదలు, ఎక్కడ ప్రజాపాలన? అంటే మన నోట్లో నుంచి మాటలు వస్తే చాలా, అసలు మనం ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాం మన సోయి కొంచెమైనా లేదా? గత ప్రభుత్వము వాళ్ళు నిరుపేదలని గుర్తించి 18 ఎకరాల భూమిని 255/1 సర్వే నెంబర్లో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పరిధిలో ఇచ్చింది. ఇప్పుడు ఏంటిది? ఇది ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులను ఉసిగొల్పారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు భూములు లాక్కుంటే ఎట్లా అంటూ వాళ్ళ ఆందోళనకు దిగిరు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకొని మా భూములు మాకే కావాలని నిరసనలకు దిగిన బాధితులు. ఇంకేముంది చెప్పండి? ఒక రకంగా పేదలు ఎందుకు పేదలు? మీ ఓట్ బ్యాంక్ కోసమా? ఎందుకు ఇచ్చి ఉంటుంది గత ప్రభుత్వం అనేది? రేపు ప్రభుత్వం మారినా కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు కదా. అంటే గత ప్రభుత్వం భూమి ఇచ్చింది కదా అనేసి ఇప్పుడు వాళ్ళని అందరినీ కొట్టి ఈడ్చి పక్కకు నెట్టేసి ఇప్పుడు మీరు ఆ భూములు గుంజుకొని అవి ఇప్పుడు వేరే వాళ్ళకి కట్టబెట్టాలి, ఇంతే కదా. ఇప్పుడు అదే రైతులు, అదే పేదలు ఇప్పుడు ఆ భూమి గురించి పోరాటం చేస్తే అక్కడికి వచ్చిన అధికారులను ఎదుర్కొంటే కేసులు పెట్టేసి పోలీసులను అడ్డుపెట్టి వాళ్ళని గొర్రెలను బర్రెలను లాగి పడేసి మీదకెళ్ళి మళ్ళీ వాళ్ళే దాడి చేసినట్టు రివర్స్ మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళని తీసుకుపోయి మనం లగచర్ల ఇష్యూ చూసినాం కదా. పాపం వాళ్ళ పట్టా భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తే వచ్చిన అధికారులను ఎదిరించారని చెప్పేసి వాళ్ళని ఏ రకంగా హింసించారు. మళ్ళీ మీదకెళ్ళి మాత్రం మేమే 2034 వరకు ఉంటాము, మీరు ఇట్లనే చేయరి, ఎన్నేళ్ళు ఉంటారో మీకే అర్థమవుతుంది. ప్రజలేమో అంత పిచ్చోళ్ళగా కనబడుతున్నారా మీకు? మీరు చేసిన పనులని సహించుకుంటూ మిమ్మల్ని ఇంకా నెత్తి మీద మోస్తారని అనుకుంటున్నారా? అందుకే ఒక సర్వే సంస్థ విచిత్రమైన సర్వే చేసింది. జనరల్గా ఏ ప్రాంతంలో ఏ రకంగా ఎవరు గెలుస్తారు అనుకుంటారు కదా, కానీ ఈసారి ఎవరైతే మీసం మేలేసి మేమే అంటున్నారు కదా, వాళ్ళు ఏ రకంగా రేపు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతికేందో పూర్తిగా కుల్లం తేల్చేసారు.